నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి. అండ్ మీరు అప్పుడు చెప్పిన వాటిలో 150 ప్లస్ దాటి వెళ్ళిపోయి అన్నాను. అన్నారు. అది జరిగింది. నేను ఒకటే చెప్పక ముందు అవును సర్వే రాకముందే అన్నారు. నేను చెప్పారు. అవును, అది నిజమైతే ఇది నిజం అవుతుంది. అన్నారు 69.6 కి ఎగ్జాక్ట్లీ అది ఆ 150 ఓటు వస్తే 71 పాయింట్ ఎంతో 8 వచ్చింది. డెఫినెట్ గా 150 దాటేసి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అదే జరిగింది. సో రెండోది అసలు వైసీపీ అనేది మ్యాప్ లో ఉండదా? ఉండదు. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే సార్ ఒకసారి అన్న తర్వాత ఇది రికార్డెడ్ అండి. నాకు ఈ మధ్యన రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కి తప్పుడు మాట మాట్లాడేస్తున్నారు. మాట్లాడేసి ఏం సార్ మీరు అలా మాట్లాడంటే అబ్బాయి నేను అనలేదు, ఆ మీడియా వాళ్ళు దాన్ని వక్రీకరించారు. మేమండి పేపర్ ఉండి మీడియా ఎట్లా వక్రీకరిస్తుంది? నేను ఒక వెధవా అని ఒక మాట అన్న తర్వాత మీరు ఎట్లా వక్రీకరిస్తారు దాన్ని? అంటే రాజకీయ నాయకులు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అన్నాను కదా, అది అందరు చూశారు కదా. ఇప్పుడు నేను మీరంతా మాయ చేశారు అంజీ గారు అని ఎట్లా అనగలుగుతాం? అది అంతే కదా, ఆన్ రికార్డ్. యూ కెనాట్ చేంజ్ ఇట్. కరెక్ట్. దానికి కట్టుబడి ఉన్నావా లేదనేది ఇప్పుడు చెప్పు. తప్పైతే తప్పు అయిపోయిందని చెప్పు. తప్పేం లేదే. ఇప్పుడు మనిషి అంతా తప్పు చేయకుండా ఎలా ఉంటాడు? దానికి తప్పేం ఉంది? తప్పు అయిపోయిందంటే ఏమన్నా తప్పేం లేదు కదా. ఒకటేమో ఇది గెలిచి అనుకుంటున్నారు, రెండోది ఏంటంటున్నారు మీరు? అదే అంటే అసలు టోటల్ అసలు ఉండదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, 11 మంది 10 మంది గెలిచారు అంటున్నారు కదా. 11 మంది ఓకే. నేను ఎంక్వైరీ చేశాను, ఫోన్ చేశాను. గెలిచిన వాళ్ళు ఎవరు? పేపర్ న్యూస్ కూడా వచ్చింది, మర్చిపోయాను. గెలిచిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడం కానీ, శుభాకాంక్షలు రిసీవ్ చేసుకోవటం కానీ, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆ ప్యాలెస్కి వెళ్ళలేదు. ఆయన ఉండే విజయవాడలో, ఆయన తాడేపల్లి. ఎక్కడన్నా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడిని కలవకుండా అసలు ఎవరన్నా ఉంటారండి? వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రావడానికి సిగ్గుపడిపోతున్నారండి, సిగ్గుపడుతున్నారు. అయ్యో సార్ మీకు చెప్తున్నాను, ఆ పార్టీ 6 months 8 months లో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేబీ 1 year, నేను 1 year కూడా ఉంటుంది అనుకోవట్లా, 4-5 months 6 months లో వెళ్ళిపోతారండి. వాళ్ళు వెళ్ళిపోతారు, గ్యారంటీగా వెళ్ళిపోతారు, ఉండరు. ఓకే, నేను చెప్పాను పొలిటికల్ మ్యాప్ లో ఉండదండి. అంటే ప్రత్యామ్నాయం ఏంటండి? ప్రత్యామ్నాయం ఏమి లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి అంతవరకు కాంగ్రెస్ లోకి వెళ్తారా లేకపోతే ఎట్లా ఉంటారు? వాళ్ళకి 2 ఆప్షన్లు అండి. టీడీపీలోకి అయితే తీసుకోరు. ఓకే, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు కదా. దాంట్లో ఎవరన్నా మంచివాడు ఉండి క్షమాపణ కోరుకుంటే ఇస్తారేమో కానీ, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా తీసుకుంటారు, చాలా హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ కి అటు నుంచి వచ్చారు కాబట్టి అటు పైగా కాంగ్రెస్ లో దానికి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళకి చెల్తాయి, ఇప్పుడు గేట్స్ ఓపెన్. బట్ వేరే పార్టీ ఇప్పుడు టీడీపీ కానీ బీజేపీ అది కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరిని పడితే వాడిని, అటువంటి చరిత్ర ఉన్న ఐ డోంట్ థింక్ దే విల్ ఎంటర్టైన్ దెమ్. ఒకవేళ విలీనం అయ్యే అవకాశం వస్తే అండి, ఎక్కడ విలీనం అవుతారు? ఇది వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయితే అయిపోయినండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒరిగేది ఏమి లేదు. వీళ్ళు గెలిచి వీళ్ళు అక్కడ కలిసినా విలీనం అయినా అవ్వకపోయినా కాంగ్రెస్ ఒరిగేది ఏమి లేదు. ఈ 10 మంది ఏం పీకుతారండి అక్కడ? సపోర్ట్ కోసం, సపోర్ట్ కోసం ఏముందండి? ఇప్పుడు కాంగ్రెస్ ఎంతమంది ఉన్నారు చెప్పండి టోటల్ ఆంధ్రప్రదేశ్ లో? వీళ్ళకు 4 ఎంపీలు ఉన్నారు. ఎవరు? వైసీపీకి. వైసీపీకా? ఏదో అదే పార్లమెంట్ లో పనికి వస్తారు 3-4. అలాగే దేశంలో అందరినీ అన్ని రాష్ట్రాల్లోని ఇలా కలుపుకుంటూ వెళ్ళి ఒక 20-10 కదా మరి కరిగేదే అన్నాడు కదా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేద్దామని. ఇటువంటి వాళ్ళందరం కలుపుకుంటారు, గ్యారంటీగా కలుపుకుంటారు. ఎమ్మెల్యేస్ వల్ల ఉపయోగం ఏమి లేదు కానీ మీరు అన్న పాయింట్ ఎంపీస్ వల్ల మాత్రం ఉపయోగం ఉంటుంది. ఇలా ఏమన్నా 2-3 ఇంకో స్టేట్ లో ఏమన్నా అక్కడ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇట్స్ నాట్ సో ఈజీ అండి. జగన్ గారికి సంబంధించినవి ఇప్పుడు బెయిల్ రద్దు అవ్వచ్చు, ఇక ముందు మొత్తం అదే మీకు నేను అనుకోవటం లైఫ్ లో చాలా చాలా వర్స్ట్ సీన్స్, వర్స్ట్ పొజిషన్ చూడబోతున్నాడు అండి. నిన్న సుప్రీంకోర్టు కూడా ఏంటి ఎంపీల మీద ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు మీరు డిలే చేస్తున్నారు, స్పీడప్ చేయమంది. నిన్న స్టార్ట్ అయింది. ఓకే, నిన్న ఒక సిఇఓ ఒక ఆఫీసర్ని 2 పోలీస్ ఆఫీసర్ గవర్నర్ సస్పెండ్ చేశాడు విజయవాడ. తర్వాత ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఎక్కడా కూడా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకోటి కానీ జరగకూడదు, పేపర్లు బయటికి వెళ్ళకూడదు. ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఆ మెయిన్ హెడ్ లెటర్ పంపించి ఎక్కడికెక్కడ, అంటే వాళ్ళు చేసిన ఇది ఎక్కడికెక్కడికి
మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఒక్క పేపర్ బయటకు వెళ్ళటం లేదు, ఫైల్స్ అన్ని కూడా హయ్యర్ అఫీషియల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయండి అన్నాడు. గవర్నర్ ఏమో ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేశాడు. మీకు అర్థం లేదు. నెక్స్ట్ అన్నిట్లకైనానండి గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ నాకు బాగా నచ్చిందంటే సిట్ ఆఫీస్ క్లోజ్ చేసేయమన్నాడు. ఓకే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంది కదా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓన్ ఆఫీస్, పోలీస్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది. మొత్తం సిట్ అనేది ఈ 4 ఫుల్ అనుకూలంగా పనిచేసింది. ఇది ఓపెన్ గా అందరికీ తెలుసున్నది. వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అవుట్ అండ్ అవుట్ వైసీపీకి పనిచేశారు. ఓకే, కాబట్టి దాన్ని సీల్ చేసామన్నాడు. ఓకే. నో మోర్ సిట్. మీరు చెప్పిన దాని ప్రకారం అండి ఒక 2-3 పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. ధర్మారెడ్డి గారిది ఒకటండి, తర్వాత సిఐడి చీఫ్ సంజయ్ గారిది ఒకటి, తర్వాత స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ గారిది ఒకటి, తర్వాత ఇంకొకటి గనుల శాఖ వెంకటరెడ్డి గారిది, తర్వాత సమాచార శాఖ విజయ్ కుమార్ రెడ్డి గారిది, తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి గారిది, తర్వాత ఇంకొకటి ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత తెలంగాణ మొత్తం రెడ్లే అండి. ఇట్లా ఇవి ఏంటంటే నేను రెడ్లకు వ్యతిరేకం కాదు, ఇంకో కాస్ట్ వ్యతిరేకం కాదు. కుల పిచ్చి నేను ఒకసారి అన్నాను, కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదు అన్న. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి లాస్ట్ టర్మ్ ఆయన సీఎం అయిపోతుంది ఎలక్షన్స్ వచ్చేటప్పుడు 36 మందిని పోలీస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్లు చేశారు. నాకు బాగా గుర్తుంటాయి, నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను రికార్డెడ్ గా. 36 మందిని జనరల్ ట్రాన్స్ఫర్ చేశారండి. ఈ డిపార్ట్మెంట్ అది వేరేగా. ఇతను అపోజిషన్ లీడర్ అయి ఉండి అంతా కమ్మోళ్లే, కమ్మోళ్ళు అందరినీ మార్చేసేడిగిన మొత్తం అంతా కమ్మోళ్లే అన్నారు. విషయం తెలిసి దాంట్లో కమ్మోరు 4-6 ఉన్నారు అంతే, కన్వంత వేరే కాస్ట్లు ఉన్నారు. అంటే నేను చెప్పానే, దాన్ని ఖండించలేకపోయారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను కదా, అబద్ధం నిజానికన్నా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుందండి. మరి అలా అంత గొప్ప మాట అన్నప్పుడు 6 ఏళ్ల క్రితం ఆ మాట అన్నప్పుడు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లు అందరూ ఒకే కాస్ట్ వాళ్ళు ఎందుకు ఉన్నారు నాకు తెలియగలుగుతాను. కొన్ని 100 మంది ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆయన కాస్ట్ వాళ్ళు. ఏంటది, వాట్ ఈస్ దట్? దేశ పరిపాలన అంటే అదే నీకు వాళ్ళొక్కలే ఓటేయలేదు కదా, ద ఎంటైర్ కమ్యూనిటీ, ఆల్ కమ్యూనిటీస్ రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో వేసిన వాళ్ళే కదా. ఆయన జీవించగలరా? మీరు ఒకే కాస్ట్, మీ కాస్ట్ తోటే మీరుండి మీరు జీవించగలరా భూమి మీద? ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ అండి. అందుకే నేను ఒకసారి కవిత రాశాను అన్నాను కదా, కుల అభిమానం ఉండొచ్చు, కుల పిచ్చి ఉండకూడదండి. కుల పిచ్చి చాలా వినాశనానికి దారి తీస్తుంది.